అది రాత్రి 1 సమయం. శ్యామ్ తన కారులో ఒంటరిగా ఒక దట్టమైన అడవిగుండా ప్రయాణిస్తున్నాడు. బయట చూస్తే కుండపోత వర్షం, కారు వైపర్ శబ్దం తప్ప ఇంకేమి వినిపించని నిశ్శబ్దం. పగలు ఎంతో ప్రశాంతంగా కనిపించే ప్రపంచం చీకటి పడ్డాక ఎంత భయంకరంగా మారుతుందో చెప్పడానికిదొక ఉదాహరణ మాత్రమే. ఈరోజు మనం చేస్తున్న ఈ విశ్లేషణలో డాక్యుమెంట్ చేయబడిన ఇలాంటి కొన్ని భయానకమైన, సైన్స్కు అందని సంఘటనలను పరిశీలిద్దాం. అయితే ఆ రాత్రి శ్యామ్ ప్రయాణంలో ఏం జరిగిందంటే, సడన్గా కార్ హెడ్లైట్స్ వెలుతురులో అతనికి ఒక అమ్మాయి కనిపించింది. ఆ కుండపోత వర్షంలో తెల్లటి బట్టల్లో పూర్తిగా తడిసిపోయి రోడ్డు మీద నిలబడుంది. ఎవరైనా సరే ఆ పరిస్థితిలో ఏమనుకుంటారు? పాపం కదా, సాయం చేద్దామనుకుంటారు. శ్యామ్ కూడా వెంటనే కార్కి బ్రేక్ వేశాడు. ఆమె సైలెంట్గా కారెక్కి వెనుక సీట్లో కూర్చుంది. శ్యామ్ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు, కానీ ఆమె దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేదు. సరే అని కారు ముందుకు పోనిచ్చాడు. కాసేపు ప్రయాణం జరిగాక శ్యామ్ క్యాజువల్గా రియర్వ్యూ మిర్రర్లో చూశాడు. ఆ క్షణంలో అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే వెనుక సీట్లో ఎవరూ లేరు, అది పూర్తిగా ఖాళీగా ఉంది. కాని ఆశ్చర్యమేంటంటే వెనుక సీటు కవర్స్ మాత్రం వర్షపు నీటితో తడిసిపోయున్నాయి. అంటే ఎవరో అక్కడ కూర్చున్నది నిజం. అతను ఆ షాక్లో ఉండగానే సరిగ్గా అతని చెవి దగ్గర ఒక చల్లటి శ్వాస తగిలింది. అంతేకాదు, నన్ను ఇక్కడే దింపేయ్ అని ఒక అమ్మాయి గుసగుసలాడుతున్న గొంతు స్పష్టంగా వినిపించింది. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. శ్యామ్ ఎదుర్కొన్న ఈ సంఘటన వినడానికి ఏదో హారర్ సినిమాలాగా అనిపించొచ్చు, కానీ ఇది అతనికి మాత్రమే జరిగిన సంఘటన కాదు. రాత్రిపూట హైవేలపై అదృశ్యమయ్యే ప్రయాణికుల గురించి డాక్యుమెంట్ చేయబడిన ఎన్నో భయంకరమైన కథలున్నాయి. ఒంటరిగా ప్రయాణించే డ్రైవర్లను టార్గెట్ చేసుకుని గమ్యం చేరకుండానే మాయమయ్యే ఈ వింత రూపాలు నిజంగా ఒక అంతుచిక్కని రహస్యం. అచ్చమిలాంటిదే రవి అనే ఒక క్యాబ్ డ్రైవర్కి కూడా జరిగింది. రవి క్యాబ్లో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తున్నాడు. టైం చూస్తే అర్ధరాత్రి దాటింది. నల్గొండ హైవే దగ్గర ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే కరెక్ట్గా 12:20కి ఆమెను కారు ఎక్కించుకున్నాడు. కాని అద్దంలోంచి ఆమెను చూసినప్పుడు రవికేదో తేడా కొట్టింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయమేంటంటే ఆమె ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా అనిపించడం లేదు. 12:40కి ఒక కీచులాడే వింత గొంతుతో కారుని బురద రోడ్డు వైపు తిప్పమంది. చివరికి 12:45కు ఒక పాత శ్మశానం దగ్గర ఆపమంది. రవి ఆపి వెనక్కి చూసేసరికి డోరులు మూసే ఉన్నాయి, కాని లోపల ఎవ్వరూ లేరు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ రెండు కథల మధ్య ఉన్న భౌతిక ఆధారాలు ఎలా ఉన్నాయో చూద్దాం. శ్యామ్ కార్లో కేవలం వర్షపు నీరు, ఒక భయానకమైన వాయిస్ మాత్రమే మిగిలాయి. కాని రవి కార్లో పరిస్థితి మరింత సీరియస్. అక్కడ సీటుమీద వర్షపు నీరు లేదు. దానికి బదులు నెత్తుటి మరకలతో తడిసిన మట్టి ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 100 సంవత్సరాల క్రితం నాటి 2 పాత రాగి నాణేలు ఆ సీటుమీద దొరికాయి. అంటే ఆ రాత్రి వాళ్ల కార్లెక్కిది మనుషులు కాదనటానికి ఇవి స్పష్టమైన సజీవ సాక్ష్యాలన్నమాట. ఓపెన్ హైవేలపై జరిగే ఈ వింతల నుండి మూసి ఉన్న గదుల్లో దాగి ఉన్న భయం వైపు మన విశ్లేషణను మళ్లిద్దాం. కిరణ్, సురేష్ అనే 2 స్టూడెంట్స్. వీళ్లకు దెయ్యాలు అంటే అస్సలు నమ్మకం లేదు. ఊరి చివర దెయ్యాల కొంపగా పేరున్న ఒక పాడుబడిన బ్రిటిష్ బంగ్లాలోకి రాత్రిపూట వెళ్లాలని 2 పందెంగాసుకున్నారు. ఆ బంగ్లా నిండా దుమ్ము, సాలిడుగూళ్లు పట్టి ఉన్నాయి. అలా లోపలికి వెళ్లిన వాళ్లకు ఒక పాత గదిలో చాలా వింతైన ఒక వస్తువు కనిపించింది. ఆ వస్తువు ఏంటంటే గది మధ్యలో ఉన్న ఒక పెద్ద పురాతన అద్దం. అది మామూలద్దం కాదు, నిలువెత్తు సైజులో ఉండి పాతకాలపు వింత చెక్కచెక్కడాలతో ఫ్రేమ్ చేయబడి ఉంది. ఆ డిజైన్స్ చూస్తేనే ఏదో తెలియని భయం వేస్తుంది. కాని మన కిరణ్కిలాంటివంటే భయం లేదు కదా. ఆ అద్దాన్ని చూసి వెటకారంగా నవ్వుతూ దాని ముందుకు వెళ్లి నిలబడ్డాడు. సురేష్ ఏమో తన ఫోన్లో వాడిని వీడియో తీస్తున్నాడు. ఈ దెయ్యం బంగ్లాలో అద్దం భలే ఉందే అంటూ కిరణ్ రకరకాల ఫోజులివ్వడం స్టార్ట్ చేశాడు. అక్కడే ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కిరణ్ అద్దం ముందు నిలబడి తన చేతిని కిందకు దించాడు. కాని అద్దంలో ఉన్న కిరణ్ ప్రతిబింబం మాత్రం తన చేతిని అలాగే పైకి ఉంచింది. ఆలోచించండి, మన ప్రతిబింబం మన మాట వినకపోతే ఎలా ఉంటుందో. ఆ ప్రతిబింబం కిరణ్ వైపు చూసి చాలా క్రూరంగా నవ్వింది. భయంతో కిరణ్ అరిచేలోపే ఆ అద్దంలోంచే ఒక నల్లటి, ముడతలు పడిన భయంకరమైన చెయ్యి బయటకొచ్చింది. వాడి గొంతు పట్టుకుని ఒక్కసారిగా ఆ అద్దం లోపలికి లాగేసుకుంది. కళ్లముందే కిరణ్ ఆ అద్దం వెనకాలున్న ప్రపంచంలోకి మాయమైపోయాడు. తన కళ్లముందే జరిగిన ఈ భయంకర దృశ్యాన్ని చూసి
సురేష్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంగ్లా బయటకు పరుగులు తీశాడు. మరుసటి రోజు ఉదయం ఊరివాళ్లను తీసుకుని వెళ్లి ఆ గదిలో చూస్తే అక్కడ కిరణ్ లేడు. రాత్రి వాడిని లోపలికి లాగేసుకున్న ఆ పురాతన అద్దం మాత్రం ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉంది. అంతా వెతికారు, కాని కిరణ్ ఆచూకీ ఎప్పటికీ దొరకలేదు. ఆ చీకటి రూపం కిరణ్ని ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఇప్పటికీ ఒక సమాధానం లేని మిస్టరీనే. ఈ డాక్యుమెంట్ చేయబడిన సంఘటనలన్నీ మనకు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనకు తెలిసిన సైన్స్, భౌతిక నియమాలు వివరించలేని ఎన్నో చీకటి రహస్యాలు మన చుట్టూ ఇంకా ఉన్నాయి. అర్ధరాత్రి హైవేపై రవి కారులో దొరికిన ఆ 100ఏళ్ల నాటి రాగి నాణేలు కానివ్వండి, లేదా పగిలిన అద్దం వెనుక అదృశ్యమైన కిరణ్ కథ కానివ్వండి, ఇవి కేవలం ఎవరో ఊహించుకున్న భ్రమలు కావు. స్పష్టమైన భౌతిక ఆధారాలు వదిలిపెట్టిన పచ్చి నిజాలు. సైన్స్ వెలుగు చూడని ఇలాంటి చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా విశ్లేషించిన తర్వాత ఒక భయంకరమైన ప్రశ్న మన మదిలో మెదులుతుంది కదా. రోడ్లపై, పాడుబడిన ఇళ్లలోనే కాదు, నిత్యం మనం గడిపే ఇళ్లలో కూడా రాత్రిపూట ఎన్నో దాగిన నిజాలు ఉండొచ్చు. లైట్లు ఆరిపోయి ఇల్లంతా నిశ్శబ్దంగా మారినప్పుడు గదిమూలల్లోనో లేదా మంచం కింద నక్కి ఉన్న ఆ చీకటిని పట్టించుకోకుండా వదిలేయడం నిజంగానే సురక్షితమేనా? ఆ నీడలో ఏముందో ఎవరికీ తెలుసు. ఈ విశ్లేషణ మిమ్మల్ని ఆలోచింపజేసిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ చీకటి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.